ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామంలో మంగళవారం ఉదయం దారుణ సంఘటన చోటు చేసుకుంది. అప్పు వివాదం కారణంగా గ్రామానికి చెందిన దండు సాయిలక్ష్మి ఆమె కుమారుడు శ్రీరాంపై విచక్షణారహితంగా దాడి జరిగింది. సాయిలక్ష్మి భర్త మధ్యాహ్నానికి బాన్సే 3 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు నేటికి వడ్డీతో కలిపి 7 లక్షల రూపాయలు చెల్లించాలని అప్పుదారులు ఒత్తిడి చేశారు. దీనిపై సాయిలక్ష్మి పెద్ద మనుషుల సమక్షంలో విషయాన్ని చర్చించగా వడ్డీతో కలిపి 4.5 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకుంది. అయితే నేడు డబ్బులు తీసుకెళ్లిన ఆమెకు అప్పుదారులు 4.5 లక్షల వద్దు, మొత్తం 7 లక్షలు ఇప్పుడే కావాలి, అప్పుడే మీ భూమి మీకే ఇస్తాం, వెనక్కి ఇస్తామంటూ అసభ్య పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా దండు వెంకటరమణ, దండు శ్రీనివాసులు, దండు రాంప్రసాద్ కలిసి కట్టెలతో సాయిలక్ష్మి ఆమె కుమారుడిపై దాడి చేశారు. ఈ దాడిలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొట్లే నువ్వే ఏంలే కాలుతోనే చెప్పు కాలుతోనే తన్నాడు సార్. కట్టె తెచ్చుకొని కొట్టి పెట్టాను. నీకు ఏడుంది పొలం అని కొట్టినాడు సార్. దండు శ్రీనివాసులు వెంకటరమణ సార్. శ్రీనివాసులే సార్ నన్ను కొట్టింది. మధ్య ఇతడు సార్ పెదవాం కొడుకు. అదే సార్ లెక్క తీసుకునేప్పుడు తెల్లా లంజాని ఓడు తాగుడుపోతాడని అవద్దు తీసుకునేట్టు తెల్లా చేయదంటే వాళ్ళన్నీ మాట్లాడుకున్నాక సార్ నేను సంతకం చేయమంటే చేసిన సార్. అంతవరకు నాకేం తెలియదు సార్. వాళ్ళు మాట్లాడుకుని చేసింది కూడా సార్. 3 లక్షలు ఇచ్చినారు సార్ 3 ఎకరా భూమికి. 3 లక్షలు ఇచ్చి నాకు ఎంత మొత్తం కట్టినాక నేను ఇస్తా, లేకపోతే లేదు, ఏం చేసుకుంటూ చేసుకోపోయేలా మాట్లాడుతున్నాడు సార్. 7 లక్షలు కట్టమంటున్నారు సార్. మేము 4.5 లక్షలు కడతామన్నాం సార్. ఒక ఆయన మళ్ళీ దగ్గర కానీ పోయింటే 10,000 ఎక్కువ తక్కువ మాట్లాడతాం, నువ్వు 4.5 అంటున్నావు కదా అన్నాడు సార్. వైపు కాడికి పోతే వాళ్ళు రాజకీయంగా ఉండే, మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోతే మేమేం చేయలేమన్నాడు సార్. చేతులు వదిలేసినాడు.